హాయ్ అండి వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు మనం మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. మా అమ్మమ్మ చెప్పింది రెసిపీ అండి ఇది. ఆమె బాగా రుబ్బి చేసేది. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయ, ఎండుమిరపకాయలు, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నానండి, ఆవాలు 2 స్పూన్లు, మెంతులు ఒక 1/2 స్పూను, ఇంగువ అండి. తయారు చేసే విధానం అండి, ముందుగా ఇది పచ్చి మామిడికాయని ఇలా పీలర్తో చెక్కు తీసేసుకోవాలి. దాని తర్వాత ఈ తురుముతో సన్నగా తురుముకోవాలండి పచ్చి మామిడికాయని. ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయ ఒకటి చూపించా కదా, పెద్ద మామిడికాయ ఒకటి తురిమి పెట్టుకున్నాను సన్నగా. ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి, ఇలా సన్నగా తురమాలి. ఇప్పుడు తిరమాత వేసుకుందాం. వేరుశనగ నూనె పెట్టుకున్నామండి. దీంట్లోకి నేను చెప్పాను కదా 2 స్పూన్లు ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాం. తర్వాత ఇవి ఆన్లో ఇట్లా వేగనియాలండి. ఆవాలు, మెంతులు, ఇలా వేగాక కొంచెం ఇంగు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. నేను తక్కువ కారం తింటాం కాబట్టి 3 వేసుకున్నానండి. మీరు కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలండి. కారం మనం ఎంత ఎక్కువ తినేవనైతే ఎక్కువ మిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, వాటిని దీంట్లో వేసి దంచుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. సాల్ట్, పింక్ సాల్ట్ కొంచెం వేసుకున్నామండి. 2 స్పూన్లు సరిపోతుంది పింక్ సాల్ట్. కొంచెం పసుపు, కొద్దిగా పసుపు వేసుకున్నాం, ఆర్గానిక్ లండన్ పసుపు. ఇప్పుడు దీన్ని దంచుకోవాలండి. ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్నాము కదా, ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకున్నాము. పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, మామిడికాయ తురుము వేసుకొని రుబ్బుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా రుబ్బుకున్నాం కదా పచ్చడి. మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, చూసారా? లెట్స్ గో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది చూద్దాం. సూపర్ ఉంది. మధ్యలో కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది తగులుతూ, మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్లగా భలే ఉంది. ఉప్పు అండ్ కారం అన్నీ సరిపోయినాయి. నాకు కారం మేము తినము కాబట్టి ఇది మాకు కరెక్ట్ సరిపోయింది. మీ కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకుంటే అప్పుడు మనకి సరిపోతుంది. ఇది మాత్రం సూపర్. మామిడికాయ రోటి పచ్చడి మా అమ్మ చెప్పిందండి. ఇలా చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మళ్ళీ బాయ్.